మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, సర్వజనోభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఆ పార్వతీ పరమేశ్వరులు మిమ్ము మమ్ము అందరినీ కూడా సంపూర్ణమైన కరుణాకటాక్షాలతో చూడాలని కోరుతున్నాం. ఈరోజు శేషమనేంద్ర ఆశ్రమం నుండి తిరువూరు నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట గురువుల మాటగా చెప్పుకుంటున్నాం. ఈరోజు చెప్పుకోబోయే మాట పంచమాంగళ్యాల గురించి చెప్పుకుందాం. అంటే పంచమాంగళ్యాలంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఎప్పుడూ కూడా స్త్రీలు అలంకరించుకొని ఉండాలి. తలలో పూలు ఉండాలి, 2 నుదుట బొట్టు ఉండాలి, 3 మెడలో మంగళసూత్రం ఉండాలి, 4 మెడలో నల్లబూసలు ఉండాలి, 5 కాలికి మెట్టెలు ఉండాలి. ఇలా ఎప్పుడు గనక ఉండినట్లయితే లక్ష్మీ పార్వతులను, సరస్వతులను వారు ఎలాగైతే ఉంటారో వారిని చూసినట్లుగా భావిస్తారు. ఇది హిందూ సాంప్రదాయము. అదేవిధంగా ఆరోగ్యాల్లో మనకు ఒక గోరింటాకు గురించి చెప్పడం జరుగుతూ వస్తుంది. ఆయుర్వేదం చెప్తుంది మనకు ఈ నెల ఆషాఢ మాసము 25 నుండి వచ్చే నెల 24 వరకు కూడా ఆషాఢ మాసము. ఆషాఢ మాసంలో స్త్రీలు ఎప్పుడూ కూడా గోరింటాకు పెట్టుకునేటటువంటి సాంప్రదాయం మనకు హిందూ సాంప్రదాయంలో ఉన్నది. అది వైద్యశాస్త్రానికి కూడా స్త్రీలకు ఆరోగ్యపరంగా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా తలస్నానం చేయటం కూడా ఆరోగ్య సూత్రాల్లో ఒకటి. తల స్నానం చేసినప్పుడు తల ఆరబెట్టుకొని బయటికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ముడన్నా వేసుకోవాలి, లేకపోతే రబ్బర్ బ్యాండ్ అన్నా పెట్టుకోవాలి. ఒట్టి సిరులతో ఆరబెట్టుకొని బయటికి కనపడకూడదని శాస్త్రం చెప్తుంది. కనుక ఇవి పాటించి స్త్రీలందరూ కూడా మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతులుగా కనపడతారని భావిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ చేయండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.